భీమునిపట్నంలో ఏర్పడినటువంటి లచ్చవారి పరిపాలనలో 1762లో ఏర్పడినటువంటి ఈ దశ సమాధులన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు వారి మరణానంతరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది కొనసాగిస్తున్నటువంటి భీమునిపట్నం మున్సిపాలిటీగా 1861లో వచ్చేటప్పుడు కూడా ఇక్కడ సరైన పర్యవేక్షణ లేక, ఒక గైడ్ లేక, టూరిస్టులు వచ్చే వరకు కూడా ఇక్కడ ఏముందో తెలియక బయట అయితే బోర్డు పెట్టారు కానీ దీని మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు. ఇప్పుడైనా జీఎంసీ అధికారి కానీ, కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ దీన్ని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులు వచ్చే వాళ్ళకి కూడా ఒక టికెట్ రూపంలో పెట్టినట్టయితే లోపలికి వచ్చి ఈ ప్రాధాన్యత ఎవరైతే డచ్ వారు పరిపాలించారో ఆ ప్రాధాన్యత కూడా ఒక గైడ్ పెట్టి చేసినట్టయితే ఇంకా భీమునిపట్నంలో టూరిజంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో దీని మీద చేతకు నేయడం, పరిసరాలు అయితే చాలా కంపుగా, దుర్వాసనగా వెదవేద్యాలే విధంగా లోపలే అనకూడదు కానీ మనం అంతా కూడా బయట పరిశుభ్రత అంటాం కానీ లోపల చూస్తే అంతా కంపు కొట్టే విధంగా అసలు చూడటానికి జీవీఎంసీలో ఉండేటప్పుడు, మున్సిపాలిటీ ఉండేటప్పుడు బాగుండేదేమో. జీవీఎంసీలు 10 మంది కలిసిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం అయితే పూర్తిగా కనిపిస్తుంది. తక్షణమే దీని మీద ఎవరైతే టూరిస్ట్ అధికారులు ఉన్నారో వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలెక్టర్ గారిని కూడా వేడుకుంటున్నాం. ఈ డస్ట్ సిమెంటరీ అనేది అంటే పరిపాలన ఒక భాగం. దీన్ని కూడా ప్రజలందరికీ అందుబాటులో తెచ్చే విధంగా నీట్గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని పర్యాటక అధికారులు కూడా కోరుతున్నాం.